I am very happy to introduce my niece Kumari Nishita because she did her law course, degree and PG in Europe countries, and because it relates to my profession, I am proud of her. As we have no time for an interview with her, I request her to disclose some facts, the purpose of studying and selection of that subject with her, by her, and like that, and the career with which she is going to get, like that. I request her to say few words where she did her law and PG, and also why, what is the reason of that selection, that choice, like that. I request her. Yes, namaste andi, na peru Nishita. So nenu mama cheppinattu bachelor and masters Europe lo chesanu. So na bachelor aithe Poland ane country lo chesanu. Adi oka 4 years aindi, and then na masters aithe adi dual degree program antaru. So 2 degrees vastayi, and first year aithe nenu Netherlands lo chesanu, and second year Belgium ane country lo chesanu. సో ఇంకా నేను జాబ్ కూడా బెల్జియంలోనే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ కోర్స్ అయితే చాలా మంచి కోర్స్, మంచి సెలెక్షన్గా చూస్తున్నాను, ఎందుకంటే చాలా బ్రాడ్ అనమాట, బోల్డ్ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్స్లో ఫైనాన్షియల్ క్రైమ్స్, యాంటీ మనీ లాండరింగ్ ఇలాంటివన్నీ చాలా చూసుకునేవి ఉంటాయి. సో ఈ కోర్స్ చేశాక అలాంటి పొజిషన్స్లో వర్క్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కార్పొరేట్ అయితే ఇప్పుడు కార్పొరేట్ కూడా చాలా పెరుగుతుంది, అండ్ మన మార్కెట్స్ కూడా చాలా ఇవాల్వ్ అవుతున్నాయి అండ్ గ్లోబలైజ్ అవుతున్నాయి. సో అందులో కూడా పనిచేయడానికి ఛాన్స్ వస్తుంది ఈ కోర్స్ చేస్తే. అండ్ నా మెయిన్లీ అవి ఇంట్రెస్ట్ కూడా ఆ ఫీల్డ్స్లోనే ఉన్నాయి. సో ఇంకా ఈ కోర్స్ ఇప్పుడే అయింది లాస్ట్ మంత్. సో ఇంకా నేను ఈ ఏరియాస్లోనే పనిచేద్దామని చూస్తున్నాను. అండ్ నాకు క్రైమ్ అంటే చాలా, అంటే చిన్నప్పటి నుంచి అలాంటి షోస్ చూడడం వల్ల బోల్డ్ ఇంట్రెస్ట్ కలిగింది. డిటెక్టివ్స్ బుక్స్ కూడా చదవడం నాకు చాలా ఇష్టం. సో అందుకే ఈ కోర్స్ చూస్ చేయడం జరిగింది. డిగ్రీ లాలోని క్రైమ్స్ తీసుకున్నాం, మరి పీజీలో క్రిమినల్ లా, కానీ అది మాస్టర్స్. అదే క్రిమినల్ లా మాస్టర్స్. నువ్వు మంచి ఫ్యూచర్ ఉంది, ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నువ్వు డాలర్స్ సంపాదనలోకి వెళ్ళిపోయావు, యూరోస్. ఓకే ఓకే. అయితే నేను మరి ఈ రకంగా మేము చిన్న నిరుత్సాహంతో ఉన్నాం. నువ్వు లాయర్గా ఇండియాలో ప్రాక్టీస్ చేయమని నాకు అర్థమైపోతుంది నీ మాటలు బట్టి. ఏమో థ్యాంక్ యూ వెరీ మచ్. మా బావమరిది బాబీ కూతురు చాలా చక్కగా చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వీడియోకి సహకరించిన మా తోటలు కిషోర్ అన్నయ్య గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.